తెలంగాణలో శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ కోసం శాసనసభలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 5 స్థానాల కోసం 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలు బహిష్కరించాలని కాంగ్రెస్, తెదేపా, భాజపా నిర్ణయించాయి. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచిన కాంగ్రెస్, తెదేపా తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉండే అవకాశం ఉంది. తెరాస ఎమ్మెల్యేలందరూ తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో 5 విడతలుగా వెళ్లి ఓటు వేసేలా కేసీఆర్ వ్యూహం సిద్ధం చేశారు. రాష్ట్రంలో పలు రాజకీయ పరిణామాలకు తెరలేపిన ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనసభలో పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. 5 స్థానాలకు 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెరాస నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గి మల్లేశం, ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉల్ హనస్ అఫండి, కాంగ్రెస్ అభ్యర్థి గోడూరు నారాయణరెడ్డి పోటీలో ఉన్నారు. అయితే తెరాస, ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనప్రాయమే. అధికార తెరాసకి నామినేటెడ్ శాసనసభ్యులతో కలిపి 91 మంది, ఎంఐఎంకి చెందిన 7గురితో కలుపుకుంటే 98 మంది ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియ, చిరుమర్తి లింగయ్య, తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటి వీరయ్య కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు ప్రకటించారు. తెదేపా ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఓటింగ్లో పాల్గొనవద్దని నిర్ణయించారు. కాంగ్రెస్ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించినందున కాంగ్రెస్, తెదేపా తిరుగుబాటు సభ్యుల అవసరం లేకుండానే గెలవాలని తెరాస వ్యూహం రూపొందించింది. పోలింగ్ సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వివరించారు. చెల్లని ఓట్ల సమస్య తలెత్తకుండా నమూనా పోలింగ్ నిర్వహించారు. ఒక్కో అభ్యర్థికి 20 మంది, 2 అభ్యర్థులకు 19 మంది చొప్పున ఓట్లు వేయాలని నిర్ణయించారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేయాలనేది స్పష్టంగా తెలియజేశారు. ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్ కు చేరుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. మరోసారి అక్కడ నమూనా పోలింగ్ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి వెళ్లి ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు.